యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ భగవద్గీత ధారావాహిక భగవద్గీత ప్రవచనంలో ధారావాహిక 59వ భాగానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలోని 33వ శ్లోకం నుండి ప్రారంభిద్దాం. ఇది భవ్యమైన దివ్యమైన హేతుయుక్తమైన విశ్వమానవులందరి మదిని తొలిచేటువంటి ఒక మహాప్రశ్న అర్జునుని ద్వారా శ్రీకృష్ణునికి వేయబడుతుందన్నట్టు. అర్జునోవాచ యోయం యోగస్త్వయా ప్రోక్త సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థిత్యం స్థిరాం. అర్జునుడు చెప్పాను, ఓ కృష్ణ, మనోనిశ్చలత్వం చే సిద్ధింపదగిన ఏ యోగమును నీ ఉపదేశించితివో దాని యొక్క స్థిరమైన నిలకడను మనస్సు యొక్క చపలత్వం వలన నేను తెలుసుకొనజాలకున్నాను. ఇది ప్రశ్న. ప్రశ్నలోనే సమాధానం ఉంది మనం వెతికితే. మనోనిశ్చలత్వముచే సిద్ధింపదగిన ఏ యోగమును, యోగం అంటే చంచలత్వం, గాఢ నిద్రను పోలిన మానసిక స్థితి జాగ్రత్త ప్రపంచంలో ఉండడం, ఇది యోగం. అంటే మనోనిశ్చలత్వం చే అనేక సమస్యల ద్వారా మనసుకు చలనం కలుగుతూ ఉంటుంది. తెలుసుకోవలసింది కరెక్టే తెలుసుకొని కలుసుకోవలసినటువంటి స్థానాన్ని మనం కలుసుకుంటే, అంటే కలుసుకోవడం అంటే మనసు వేటితో కలిసి ఉన్నదో అలాంటి కలయికనే ఆత్మతో కలిసినప్పుడు మనోనాశనం అయిపోతున్నట్టు. అంటే మనోనాశనం అంటే మనసు లేకుండా పోదు. ఎలాంటి పరిణామాలనైనప్పటికైనా కానీ సమంగా స్వీకరించేటువంటి సత్తా మనసుకు వస్తుంది అన్నట్టు. అదే మనోనిశ్చలత్వం. సిద్ధింపదగిన యోగం మనోనిశ్చలత్వమే సిద్ధి, మనోనిశ్చలత్వమే యోగా, చిత్తవృత్తి నిరోధమే యోగా. ఏ యోగమును అంటే ఏ రకంగా మనసును ఉంచవలసిన పద్ధతిని మీరు నాకు చెప్పినరో, అయితే దాని యొక్క స్థిరమైన నిలకడను అంటే అచల స్థితి లోపల ఎలాంటి పరిణామాలతో స్పందించని మానసిక స్థితి ఏదైతుందో అది మనసేమో చాలా చపలత్వంతో కూడుకున్నది, తెలుసుకోజాలకున్నాను అంటే కదా. సూర్యబింబం ఆకాశంలో ఉంది, క్రింద పాత్రలో నీళ్ళున్నాయి. ఏదొక నీరున్నాయి అన్నట్టు కింద పోసి పెట్టినాము, ఒక పాత్రలో ఒక గంపలో నీళ్ళు పోసి పెట్టేసినాము. మొత్తం మీద బింబం దగ్గరే ఉంది, ప్రతిబింబం మాత్రం నీళ్లు నిశ్చలంగా ఉన్నప్పుడే స్పష్టంగా మనం చూడగలుగుతాం ప్రతిబింబాన్ని. నీళ్ళల్లో ఎలాంటి కదలిక వచ్చినా ప్రతిబింబం చలించిపోతుందన్నట్టు. దాని స్పష్టత, సూర్యుడు ఎట్లా గుండ్రంగా దేదీప్యమానంగా వెలుగుతూ కనిపిస్తూ ఉన్నాడో అదంతా సతమతం అయిపోతుంది, అది ఏదో అయిపోతుంది అన్నట్టు. అంటే ఇక్కడ నీళ్ళు కదిలినంత మాత్రాన బింబానికి ఏమి కాదు, మనసు కదిలినంత మాత్రాన ఆత్మకు ఏమీ కాదు. ఆత్మానుభూతిని ప్రతిబింబం నువ్వు చూడాలనుకుంటే నీళ్ళని కదలకుండా ఉంచు. పరమాత్మ అనుభూతి నీకు కలగాలంటే మనసు యొక్క చపలత్వాన్ని నిలిపి చూడు, లేకపోతే అది తెలియడానికి వీల్లేదు.
ఏమి ఇంత గొప్ప సాక్షాత్ శ్రీకృష్ణమూర్తి ఉండి నేరుగా భగవద్గీతను ఉపదేశిస్తున్నటువంటి ఆ ఉపదేశ సౌభాగ్యానికి అర్జునుడు నోచుకున్నాడు. ఇప్పుడు మనం ఖాళీ చిత్రపటాలు పెట్టి ఏదో అనుభూతిని పొందినట్లు మనం ఫీల్ అవుతున్నాం, కానీ కృష్ణుడు సాక్షాత్ అర్జునుని వెన్నంటి ఉన్నాడు అన్నాడు, సారథిగా ఉన్నాడు అక్కడ. నీకెందుకు అన్నిటికీ నేనున్నా కదా అంటున్నప్పటికైనా కానీ అతడి మాటలు వింటూ ఉన్నాడు, కానీ స్థితి లభించడం లేదు అని నేరుగా అర్జునుడు ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. ఇది శిష్య ప్రపంచానికి కూడా కళ్ళు తెరిపించేటువంటి విషయం అన్నట్టు. ఎందుకో జిజ్ఞాసులకు కూడా ఎక్కడో ఏదో గురు మార్గం లోపల పోయినట్టు అతడు మా గురువు అని చెప్పుకోవడము, ఆ గురువు సమక్షం లోపల కూర్చొని పరిప్రశ్న చేసింది లేదు, అతడి ఇతనికి చెప్పింది లేదు, ఏమీ లేకపోయినప్పటికైనా ఈరోజు ఒక స్టైల్ పెరిగిపోయింది అన్నట్టు. ఇది ఒక టెండెన్సీగానే మారింది, అంటే ఒక రివాజ్గా మారిపోయింది అన్నట్టు. ఏంటంటే ఎక్కడో గురువు ఉంటాడు, అతడు నా గురువు అని చెప్పుకోవడము, ఆ గురువు దగ్గరికి పోయింది లేదా అని నేను గుర్తుపట్టింది లేదు నన్ను, మాటలు ప్రవచనం పరిప్రశ్న ఎక్కడ ఉన్నది? ప్రవచనాలు విన్నంత మాత్రాన క్లియర్ అవుతుందా? పరిప్రశ్న కూడా కావాలి కదా. ఇప్పుడు పుస్తకాలు చదివినంత మాత్రాన ఎగ్జామ్ రాయగలుగుతామా? పుస్తకాల లోపల ఉన్న విషయాన్ని విపులీకరించి చెప్పేటువంటి మాస్టర్ కనుక లేకపోతే, ఉపాధ్యాయుడు కనుక లేకపోతే పుస్తకాలతో ఏమర్థమైపోతుంది? గురువు యొక్క ప్రవచనాలు టీవీలో విన్నంత మాత్రాన ఏమర్థమైపోతుంది? ఎక్కడ నీకు అనుమానం వస్తుందో అక్కడ ప్రశ్నించే అవకాశమే లేదు కదా, ప్రశ్నకు సమాధానం దొరకదు కదా. కాబట్టి ఇంతకే మనం తృప్తి పడుతున్నాం. కానీ సాక్షాత్ కృష్ణుడు నేరుగా ఉన్నప్పటికైనా అర్జునుడు ఆ బోధ వాస్తవంగా 6వ అధ్యాయం వరకు వచ్చే వరకే పారమార్థికంగా బోధించని విషయమే లేదు. ఈ 6వ అధ్యాయం లోపలనే ప్రత్యక్ష ఆత్మానుభూతికి సంబంధించిన సూత్రాలు గత శ్లోకాల లోపల మనకు లభించినాయి అన్నట్టు. 32, 31, 30 శ్లోకాల లోపల అద్భుతమైనటువంటి అనుభూతి విషయాలు ఉన్నాయి. కానీ అన్నీ విన్న తర్వాత నేరుగా కృష్ణుడి నుంచి కూడా అర్జునునికి మనసు యొక్క స్వభావంలో మార్పు రాలేదు. దీన్ని బట్టి మనమేం తెలుసుకోవాలి? అర్జునునికి వచ్చిందా రాలేదా ముఖ్యం కాదు ఇక్కడ. అర్జునుడు అంటున్న మాట మన కొరక తన కొరక ఏమి అనేటువంటిది పక్కకు పెట్టేసేయాలి మనం. లోకం కొరకే అర్జునుడు అట్లా మాట్లాడుతున్నాడు. ఈ ప్రశ్న ఆ రోజు ఆయన వేయకపోతే ఈ అద్భుతమైనటువంటి సాధన రహస్యాలు మనకు దొరికేవి కావ్యము, ఇట్లా అనుకోవాలన్నట్టు. అంటే ఇక్కడ ఈ శ్లోకం లోపల ఏమర్థమైందంటే మనోనిశ్చలత్వమే యోగ సిద్ధి. అయితే ఉపదేశం అన్నది కేవలం శ్రవణం మాత్రమే, చెవుల నుంచి వినడమే. ఈ విన్న మాటలని మననం చేసి నిధిగా మార్చుకొని ఆ ధ్యాస లోపల ఉండడం మనం చేయవలసిన పని అన్నట్టు. ఎవరు చేస్తారు ఆ పని? నిజంగా ఆత్మ సాక్షాత్కారం పొంది ఆత్మానుభవ తత్పరులం కావాలనే తీవ్రమైనటువంటి ఇచ్ఛ మనకుంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఆ శ్రద్ధ ఆ పట్టుదల కనుక మనకుంటే మాత్రమే అది సాధ్యం. అదే విషయం ముంగట వస్తే మనం శ్రవణం స్థానం లోపలనే ఉన్నాం. అది కూడా చెప్పాలంటే శ్రవణం కూడా ఏకాగ్ర చిత్తముతోని తత్వబోధన విన్నప్పుడే విషయాల యొక్క సూక్ష్మాలు మనకు అర్థం కావడానికి అవకాశం ఉంది. శ్రవణం కూడా చేస్తున్నప్పుడు మన మనసు లోపల ఏదో సొంత చింతనలు వచ్చినప్పుడు ఆ మాటలు మర్మం కూడా అనుభవం లోపలికి రాదు. ఇట్లా ఉందన్నట్టు. శ్రవణం కావాలి, తర్వాత దానికి ఏకాంతం లోపల మననం చేస్తూ ఉండాలి. వస్తూ ఉంటుంది దేనికి ఏది అని చెప్పేసి. ఆ శ్రవణము తర్వాత మననమైనాక అది నీ సొత్తుగా మారిపోతుంది, ఆ జ్ఞానం నీదిగా మారిపోతుంది అన్నట్టు. ఎప్పుడు నీదిగా మారిపోయిందో అదే ధ్యాస లోపల ఉండిపోతాయి. ఇవన్నీ కావాలి ముందు. అందుకొరకే అర్జునుడు ఈ ప్రశ్న ప్రపంచం కొరకే వేసిండని అనుకుందాం. ఇంకా మనసును గురించి ఏమంటున్నాడంటే మనసు యొక్క మౌలిక స్వరూపం ఎట్లా ఉంది? చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవదృఢం
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. మనము కప్పిపుచ్చుకుంటాం చాలా విషయాలను. ఇక్కడ ఏమంటున్నాడు, విప్పి చెప్తున్నాడు అన్నట్టు. కృష్ణ, మనస్సు చంచలమైనదియు విక్షోభమును కలుగజేయునదియు బలవంతమైనదియు దృఢమైనదియు కదా. కావున దాన్ని నిగ్రహించుట గాలిని అణిచిపెట్టుట వల్లే మిగిలిన కష్టసాధ్యమైనదని నేను తలంచుచున్నాను. మనసు యొక్క స్వభావం నిలపడానికి ప్రయత్నం చేస్తే ఎదురయ్యే అవరోధం. ఈ రెండు ఈ శ్లోకం లోపల అర్జునుడు మన ప్రతినిధిగా ఈ ప్రశ్న చేస్తున్నాడు అన్నట్టు. మనస్సు చంచలమైనది. మనసు ఏదైతే ఉందో చంచలమైంది అంటే మీరు పరీక్ష చేసుకోవాలి. ఏకాగ్ర చిత్తులమై కూర్చోవడానికి మనం ప్రయత్నించినప్పుడు దాని తడాక అసలు మనకు బయటపడుతుంది అన్నట్టు. ఏదో మాటల్లో ఉన్నప్పుడు, పని లోపల ఉన్నప్పుడు, పని మీద ధ్యాస ఉన్నప్పుడు మనసు యొక్క ఉద్ధృతిని మనం గమనించలేము. అప్పుడు మనసు కంట్రోల్ ఉన్నట్లనే ఉంటుంది అన్నట్టు. అట్లా కాదు, మనస్సును ఆపేటందు కొరకు ప్రయత్నం చేసి ఏ ఆలోచనలు మనసులో రాకుండా మనము ఉండడానికి ప్రయత్నం చేసేటందు కొరకు ధ్యానం లోపల ఎప్పుడైతే ఊరుకుంటామో మనసు యొక్క నిజ స్వరూపం అక్కడ బయటపడుతుంది. మనకు ఏం ఆలోచిస్తుందో, ఎక్కడ ఆలోచిస్తుందో, ఎన్ని ఆలోచిస్తుందో, ఎంత దూరం ఆలోచనలు ఉంటాయో, క్షణం క్షణం ఎట్లా సినిమా తెరపైన దృశ్యాలు ఎట్లా క్షణం క్షణం మారుతూ ఉంటాయో మనసు లోపల ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. చంచలమైంది అంటే ఒక్క దగ్గర నిలబడే ప్రసక్తి లేదు, ఒక్క దాని మీద ఆలోచించే ప్రసక్తి లేదన్నట్టు. ధ్యానం కొరకు కూర్చున్నప్పుడు మీకు స్పష్టంగా అర్థమైపోతుంది. చంచలమైనటువంటిది అంటే చెప్తాము కదా, ఆ బింబము కనిపించాలంటే నీళ్ళు స్పష్టంగా కదలకుండా ఉండాలి. నీళ్ళ లోపల కదిలికున్నప్పుడు బింబం కూడా అది ఉండి లేనట్టే ఉంటుంది అన్నట్టు. చంచలమైనది. అంతేకాదు విక్షోభమును కలుగజేయునది. విక్షోభం అంటే డిస్టర్బెన్సెస్. ఏదో మనం అనుకుందామంటే దాన్ని పక్కకు నెట్టి ఏదో తీసుకొని వచ్చేసి మనసు లోపల ఏదో ఒకటి ఆలోచన, భయము, ఉద్వేగము, ఈర్ష, ద్వేషాలు ఇవన్నీ కలగజేసేటువంటి వాటికి విక్షేపం అంటారు అన్నమాట. విక్షోభం అంటారు. విక్షోభమును కలగజేయనది. చూడండి మీరు మొత్తం మీద అనవసరమైన అన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటికి మళ్ళీ ఆ ధ్యానం ఆ కూర్చున్న దగ్గరనే అనవసరమైన ఆలోచనలు రావడమే ఒక పొరపాటు అనుకుంటే దాని పరిష్కారం కూడా ఏం చేయాలనేది అక్కడనే వస్తుంది అన్నట్టు. కోర్టు హాల్ తయారైపోతుంది మనసు. ఏమేమో వస్తుంటుంది, ఏమేమో ఆలోచిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వచ్చే ఆలోచనలు అయితే నిరర్థకం. ఎంత చెత్త ఆలోచనలు వస్తాయంటే మున్సిపాలిటీ చెత్త కుండి లోపల వేసినటువంటి చెత్తా చెదారమును కొంచెం గెలికి బయటికి తీస్తే ఏమైనా ప్లాస్టిక్ ముక్కలు లాంటి ఏరుకునేటువంటి వాళ్ళకి దొరుకుతాయి అందులోపల. ఆ చిప్సు, ఈ చిప్సు, ఏమైనా పనికి మాలినటువంటి వస్తువులు తీసుకొని పోయి చెత్త కుండీలో పడేస్తాం. అవన్నీ ఒక దగ్గర వేస్తే ప్లాస్టిక్ సామాన్ వాళ్ళు కొంటారు వాటిని. ఆ కవర్సు, ఆ గ్లాసెస్ అవన్నీ కూడా పనికొచ్చేటువంటి కొన్ని ఉంటాయి అందులోపల. కానీ మనసు ఎలాంటి చెత్త కుండే అంటే అందులో ఇటువంటి వచ్చి పడతాయి, అవి దేనికి పనికిరావు. అప్పుడు ఆలోచన ఎందుకు రావాలి మనకు? రాకపోతే ఏమవుతుంది అని మనం ఆపితే ఇంకోటి వస్తుంది, అన్నీ కనీసం రానప్ప నీకు సంసారానికి, పిల్లలకు పనికొచ్చేటువంటి నీ జీవితానికి పురోభివృద్ధిని కల్పించడం ఏమని వస్తే పర్వాలేదు, కానీ అలా రావు. ఏమొస్తుంటాయి మొత్తం మీద? ఆ మనసు లోపల వచ్చే భావాలకు భాషను జోడించి వ్యక్తపరిస్తే పిచ్చి కుక్కలను రాళ్లతో ఎట్లా కొడతారో జనము అట్లా మనను కూడా కొడతారు అన్నట్టు. అటువంటి ఆలోచనలు వస్తాయి. వచ్చిన ఆలోచనలకు భాష జోడించి వ్యక్తపరిచినాం అనుకో అనర్థాలు వచ్చేస్తాయి మొత్తం మీద. ఏమో వస్తుంటాయి, ఎక్కడో వస్తుంటాయి. లేదా హాస్యాస్పదమైనటువంటి విషయాలు, అనర్థాలు వస్తాయి. హాస్యాస్పదమైనటువంటి పరిస్థితి కూడా మనకు దాపురిస్తుంది అన్నాడు. ఎందుకంటే మనసు లోపల వచ్చేటువంటి భావాలకి, ఆలోచనలకి భాషనిచ్చి వ్యక్తపరుస్తే అటువంటి చెత్తా చెదారం అంతా విక్షోభమును కలగజేయునది, బలవంతమైనది. అయ్యా, ఇలాంటి ఆలోచనలు రావద్దు, ధ్యానం లోపల కూర్చోవాలి. ధ్యానం అంటే
జాగ్రత్త లోపలే గాఢ నిద్రను పోలేనటువంటి స్థితి ఉండాలి. దాని కొరకు నేను ప్రయత్నం చేస్తా అంటే నీ ప్రయత్నం ఒక దిక్కు పోతూ ఉంటుంది, దాని బలం పెరిగిపోతుంది అన్నట్టు. నువ్వెంత దాన్ని ఆపాలని నీవు ఏ శక్తితో నీవు ఆపాలని నీవు ప్రయత్నిస్తావు మనసును, ద్విగుణీకృతమైనటువంటి శక్తి నుంచి అక్కడ నుంచి లాక్కోపోవడానికి ప్రయత్నం చేస్తుంది అన్నట్టు. మనసు ఒక త్రాడును పట్టుకొని త్రాడాట ఆడుతూ ఉంటారు. 4-5 మంది అక్కడ లాగుతూ ఉంటే ఒక్కడిక్కడ లాగుతూ ఉంటే ఆ తాడుతో సహా వాడు కూడా పడిపోతాడు కదా. మనసు కూడా అట్లాగే ఉందన్నట్టు. సాధన దశ లోపల మనం ఏదో ధ్యానం చేయాలని చెప్పేసి అన్ని ఆలోచనలకు సాక్షిగా నిలబడి చూస్తూ ఉంటే 1 కాదు 2 కాదు, అది చూడడం లోపల మనము ఏమీ చేయలేము. అంత బలవంతమైనటువంటిది మనసు. ప్రహ్లాదుడు తన తండ్రితో అంటాడన్నట్టు, నీ బలము, నీ తపశ్శక్తి, నీ యొక్క కీర్తి ప్రతిష్టలు, నీ వైభవము నాన్న ప్రపంచాన్ని మాత్రం గెలిచి ఉండవచ్చు, నీ భయానికి ఎవరు నేను ఎదురుదిరగకపోవచ్చు. చాలా బలవంతుడే అయి ఉండవచ్చు నువ్వు, కానీ మనసును జయించే బలం నీ దగ్గర లేదు, అక్కడ నువ్వు బలహీనుడు అని చెప్తాడు అన్నట్టు. మనసును నిగ్రహించుకొని క్రౌర్యం నుంచి బయటపడి, దురహంకారం నుంచి బయటపడి, దుస్సాహసం నుంచి బయటపడి ప్రశాంతంగా మనసు నీకు ఉండనివ్వదు. కాబట్టి నీ మనసే నీకు శత్రువు. కాబట్టి నారాయణుడు కూడా నీకు శత్రువు అయిపోయాడు. నీ మనసు ఎప్పుడైనా నీకు మిత్రుడవుతాడో నారాయణుడు కూడా నీకు మిత్రుడైపోతాడు. ఆయన ఆ మనసును నియంత్రించే బలాన్ని సంపాదించుకుంటాడు అన్నాడు. అంత బలవంతమైనటువంటిది. అఘోరమైనటువంటి తప్పు చేసినటువంటి రాక్షస రాజులకు కూడా లేనిపోని పనులు చేయిస్తుంది అన్నట్టు. సీతమ్మను అపహరించుకోపోమని వాడికి రావణునికి సంకల్పం వచ్చింది. ప్రహ్లాదునికి ముప్పు తిప్పలు పెట్టేటువంటి సంకల్పం హిరణ్యకశ్యపునికి వచ్చింది. తెలుసు వాళ్ళకు, దుర్యోధనునికి వచ్చింది, పాండవులకు కష్టపడే వాళ్ళకు మనం పట్టి అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా? రావణుని తండ్రి రావణుని తాత ఉంటాడు. అతడు క్యాబినెట్ లోపల చాలా కీలకమైనటువంటి సలహాదారు ఉంటాడు రావణుని ఒక రాజ్యం లోపల. సీతను అపహరించుకొని తెచ్చినవు, అనర్థాలు చాలా వస్తాయి రావణ, నువ్వు మర్యాదగా ఎక్కడి నుంచి తెచ్చినావు అక్కడ వదిలిపెట్టేసిరా అని ఎన్నోసార్లు చెప్తాడు అన్నట్టు. దాన్ని బేజారు వస్తుంది రావణునికి. జ్ఞానం లేదని కాదు తాత, నాకు తెలుసు నేను చేసిన పని మంచిది కాదని, దీని అనర్థాలు కూడా చాలా ఉంటాయని నాకు తెలుసు, కానీ నీకు తెలిసిందంతా నాకు తెలుసు, కానీ నా మనసు నా అదుపు లోపల లేదు. ఎప్పుడు నేను ఆ పని చేద్దామంటే మనసు అడ్డుపడుతున్నది, అహంకారం అడ్డుపడుతున్నది. నాకు ఉండేటువంటి ఈ యొక్క పరిస్థితి అహంకారం అడ్డుపడు. నాకు తెలుసు అంతా, రాబోయే అనర్థాలు కూడా తెలుసు, కానీ మనసు ఒప్పడం లేదు నాకు. అంటే ఎంత బలమైంది చూడండి మనసు. ఇట్లా మనసు చాలా బలమైనటువంటిది. అంటే అంత బలమైనటువంటి బలం అంటే అది ఇది కాదు. అఘోరమైనటువంటి తప్పు చేసినటువంటి రాక్షసులు సైతం మనస్సును లొంగ తీసుకోవడం లోపల విఫలమైపోయారు. అంత బలమైంది మనసు, దృఢమైనది కదా. కాబట్టి బలం అన్నప్పుడు అది బలమైంది కాబట్టి అంతే దృఢమైనటువంటిది అన్నట్టు. ఒకసారి అట్లా కూర్చున్నది ఒక దుర్వ్యసనాలకు బానిస అయిపోయి ఆ దుర్వ్యసనాలు దృఢమైపోయినట్టు లోపల దృఢమైపోయినాయి అనుకో, చావడానికి సిద్ధం ఉంటాడని వదలడానికి సిద్ధం లేడు. అంత దృఢమైనటువంటి ఈ యొక్క మనసు యొక్క చేష్ట. కాబట్టి దాన్ని నిగ్రహించుట, ఆ మనసులో నిలుపమని ఏవైతే చెప్తున్నావో, మనసు ఎక్కడ నిలబడుతుందో అక్కడే మోక్షం ఉందని మీరు ఏది చెప్తున్నారో, చలిస్తే జీవుడు నిలిస్తే దేవుడు అని చెప్తా ఉన్నారు. కరెక్ట్గా నిలవడానికి మనసు సిద్ధం లేదు. దాన్ని నిలపాలి, నిగ్రహించుట. గాలిని అణిచిపెట్టడం వల్ల మిగిలిన కష్టసాధ్యమైనది నేను తలంచుతున్నాను. ముక్కు మూసుకొని కూకుంటే ఎంత కష్టం అయిపోతుందో మనకు, మనసు నిలపడం అంతే కష్టంగా ఉంది. నిలపడము చాలా కష్టం. కృష్ణ, నువ్వు చెప్పిన దాంట్లో ఏ కొరత లేకపోయినప్పటికైనా కానీ నీవు చెప్పిన విషయాలను అనుభవం లోపల తెచ్చుకోవాలంటే మనసు అనేటువంటి ద్వారాన్ని దాటి రావాలి. మనసు అనే ద్వారాన్ని దాటాలంటే మనసు దగ్గర 6 శత్రువులు ఉన్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు అనేటువంటి ఆ శత్రువులను జయిస్తేనే కానీ మనసు అనే ద్వారాన్ని నేను దాటలేను.
దాటలేడు మనిషి. అందుకే గాలిని అణిచిపెట్టడం వల్ల గాలి అవసరమైతే నేను కంట్రోల్ చేసుకోగలుగుతా, ముక్కు మూసుకొని ఉండగలుగుతానేమో తప్ప మనసును నిలిపి ముక్కు మూసుకొని గాలి ఊపిరి పీల్చుకోకుండా ఎంతసేపు నేను ఉండగలుగుతానో అంతసేపు మనసును నిర్వికారం చేసేటువంటిది, నిశ్చలం చేసేటువంటి శక్తి నాకు లేదు అంటున్నాడు అన్నట్టు. ఇది మనసు యొక్క బలహీనత. ప్రతి సాధకుడు ఈ విషయాన్ని గమనించాలి. మనం ఏదో ఎక్కడెక్కడో ఈ 1 లక్ష సాధన కొరకు 1,00,000 విధానాలు ప్రపంచం లోపల మొలిచిన కుక్క గొడుగులాగా మొలిచిపోయినాయి అన్నట్టు. ఒక్కొక్కడు ఒక్కొక్క దాన్ని పట్టుకొని ఏమీ తెలియని ప్రపంచం లోపల వాడు ఏదో బురుడి కొట్టిస్తూ ఏదో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఏమేమో చేయడానికి, గారడి విద్యలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఆ స్థితి లోపల నుంచి బయటికి రాందడివే మళ్ళీ ఎట్లా ఉన్న మనసు అట్లనే అయిపోతాను. ధ్యానం అంటారు, ట్రాన్స్జెండెంటల్ మెడిసిన్ అంటే రకరకాల ఏవైతే ఉన్నాయో సాధనా మార్గాలు, వాటికి కొంచెం వన్నె పూసి తిమ్మిని బమ్మిగా చేసి ప్రజలను భ్రమింపజేస్తూ ఉన్నారు ఈ రోజు లోపల. కాబట్టి మనం గ్రహించాలి, అంతటి శ్రీకృష్ణ పరమాత్మ ముందు అంతటి నిగ్రహ సంపన్నుడైన అర్జునుడే తన వైఫల్యాన్ని విప్పి చెప్తా ఉన్నప్పుడు మనం కూడా అర్థం చేసుకోవాలి. ఏదో తెలుసుకున్నాం, కొందరు విష్ణు సహస్రనామ పారాయణ చేశారు, అయిపోయి మేము కూడా చేసినాం అనుకుంటారు. హనుమాన్ చాలీసా పారాయణ చేస్తారు, అయిపోయి మేము కూడా చేసినాం అయిపోయి అనుకుంటారు అన్నట్టు. భగవద్గీత పారాయణ చేస్తారు, పారాయణ చేస్తే అయితే అయిపోయి. ఇటువంటి భావన లోపల, ఇటువంటి భ్రమ లోపల మనం ఉన్నాం. చూడండి, సాక్షాత్ కృష్ణుడే వచ్చి చెప్తా ఉన్నప్పటికైనా కానీ లక్ష్యం చేరుకోవడం చాలా కష్టమై. కాబట్టి మనమంతా ఈజీగా తీసుకున్నది, ఎక్కడో గురు దగ్గర పోయినా మనం బొమ్మ పెట్టుకున్నాం, ఆయన ఇట్లా ఏదో మీరు చెప్పుకుంటా ఉన్నారు, ఆయన మీకు గుర్తుపడుతాడో లేదో కానీ అతను నా గురువు అంటున్నాడు. అట్లా కాదు. వాస్తవంగా సత్యం తెలుసుకోవాలంటే శ్రీరాముని యొక్క మనసుకుండేటువంటి ఒక చపలత్వం తొలగిపోవాలంటే, ఆత్మ సాక్షాత్కార స్థితి సిద్ధించాలంటే అతడు సాక్షాత్ గురువైన వంశ గురువైనడు వశిష్ఠుడి దగ్గర పోయినట్టు. ఆయన మనోగతాన్ని గుర్తించి తీవ్ర ముముక్షత్వం ఉన్నటువంటి మహా గొప్ప ఆలోచనాపరుడు ఈతని నెప్పంగా చేసుకుని ప్రపంచానికి నేను ఉపదేశం ఇస్తాను, యోగ వాసిష్ట అని శ్రీరామునికి నెపం చేసుకుని ఉపదేశించాడు. ఆ యోగ వాసిష్ట 32,000 శ్లోకాలతో ఉన్నది. వందలాది ప్రశ్నలు, వేలాదన్న తక్కువ, వందలాది ప్రశ్నలు శ్రీరామచంద్రుడు వశిష్ఠుల వారికి ఇస్తూ ఉంటాడు. ప్రతి ప్రశ్నకు ఉపమాన ఉపమేయాలతోని చక్కని సమాధానం ఇస్తూ ఉంటాడు. ఎవరు? వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునకు. అట్లాగే శ్రీరాముడు ఉపదేశించే ముందు హనుమంతుడు కొంచెం తక్కువ ప్రశ్నలు ఇస్తాడు, కానీ అనుమానాలు తీర్చుకుంటూ ఉంటాడు అన్నట్టు. శ్రీకృష్ణునికి అర్జునుడు అనేక ప్రశ్నలు వేసి ఉన్నట్టు. అంటే జ్ఞానము తెలుసుకోవడం కాదు, జ్ఞానం నిలుపుకోవడం చాలా గొప్ప. తెలుసుకోవడం చాలా సులభంగా అర్థం కావచ్చు. అందరి లోపల ఉన్నది ఆత్మే, నాతుంది నీతుంది సర్వవ్యాపకమైనవన్నీ వాచా జ్ఞానం అన్నట్టు. దీని అనుభవం లోపల నిలుపుకోవడం అవుతుందో చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయము అని నేను తలస్తున్నాను అని చెప్పేసి అర్జునుడు ప్రపంచ ప్రతినిధిగా, జిజ్ఞాసు లోకం యొక్క ప్రతినిధిగా ఈ మాట చెప్తాడు. అప్పుడు భగవానుడు శ్రీకృష్ణుడు దానికి సమాధానంగా శ్రీ భగవాను వాచ అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణచ్చ గృహీయతే. ఇక్కడ గురువు కూడా ఎంత సావధానంగా తీవ్ర ముముక్షుత్వం అర్జునుల లోపల ఉన్నది, ఉన్న విషయాలు బయట పెట్టేస్తున్నాడు. కాబట్టి ఇతనికి ఏ సత్యము దాచకుండా చెప్పాలని చెప్పేసి మెళకువ ఏదైతుందో ఫస్ట్ అర్జునుడికి సులభంగా తీసి అవతల పడేయలేదు, ఏకీభవిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, గొప్ప బాహువులు గల ఓ అర్జున, మనస్సును నిగ్రహించుట కష్టమే, మరియు మనసు చంచలమైనదే.
ఇచ్చట ఎలాంటి సంశయం లేదు. అయినను అభ్యాసము చేతను వైరాగ్యము చేతను అది నిగ్రహింపబడగలదు. సీక్రెట్ చెప్తాను అన్నట్టు. ప్రతిదానికి అభ్యాసం కావాలి. దుర్వ్యసనాలకు కూడా అభ్యాసమే కావాలి, సత్సాంగత్యాన్ని కూడా అభ్యాసమే కావాలి. అభ్యాసం లేనిది ఏది రాదు. హంతకులు ఉంటారు, వచ్చి ఇట్లా కొట్టరు, వాళ్ళు కూడా అభ్యాసం చేస్తారు అన్నట్టు. రెక్కి నిర్వహిస్తారు, ఏమేమో చేస్తారు, షూటింగ్ కరెక్ట్ చేయాలని నేర్చుకుంటారు, సమయము సందర్భము ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది కూడా ఒక అభ్యాసమే. పిక్ ప్యాకెటర్స్ ఉన్నారు, చైన్ స్నాచర్స్ ఉన్నారు. మనకు తెలియదు, సొమ్ములు పోయింది తెలియదు, ప్యాకెట్ పోయింది తెలియదు. వాడు ఆ లెవెల్కి వచ్చేసిన మనకు తెలియకుండా తీసుకుపోయిందంటే అభ్యాసం ఉంది అక్కడ. ఈదడం ఒక అభ్యాసమే, డ్రైవింగ్ ఒక అభ్యాసమే, విద్య ఒక అభ్యాసమే, ప్రతీది వంట ఒక అభ్యాసమే. ప్రపంచంలో ఏదైనా కానీ అభ్యాసము ద్వారానే సిద్ధిస్తుంది. కాబట్టి గాలి మాటలు కాకుండా మాటికి పునశ్చరణ చేసుకో అంటున్నాడు అర్జునునికి. నేను చెప్పిన మాటలన్నీ మాటికి పునశ్చరణ చేసుకో. ఇంకా కూడా ముందు చెప్తా నేను చాలా. ఎందుకంటే నీవన్నది వాస్తవం ఉన్నది. మనసు నిగ్రహించుట కష్టమే. ఎందుకు నిగ్రహించుట కష్టం అంటే అది గట్టిగా జన్మాంతరాల నుంచి ఒకటి గ్రహించి కూర్చున్నది. ఏంటిది గ్రహించి కూర్చున్నది? దేహము నేను అనుకుంటున్నది, ప్రపంచం నామరూపాత్మకంగా ఉన్నటువంటి ఇట్లా అనుకుంటున్నాడు అన్నాడు. ఇట్లా గ్రహించి కూర్చున్నాడు మనసును. ఈ గ్రహింపును తొలగిస్తే కానీ నిగ్రహం కాదు. అది స్మార్ట్ ఫోన్లో అప్పుడప్పుడు కచ్చరా వచ్చేస్తుంటుంది, అవి వచ్చి నెడుతూ ఉంటాయి, మనకు కావలసిన పని కాకుండా పోతుంది, వీడియోలు తయారు చేయడానికి డిస్టర్బ్ కావచ్చు, ఇంకెక్కడన్నా ఇటువంటి జరుగుతూ ఉండొచ్చు, చెత్త నిండిపోతుంది అన్నట్టు. దాన్ని మళ్ళీ మనం శుద్ధి చేయాలి. అట్లాగే ఏదేదో జన్మాంతరాల నుంచి గ్రహించి కూర్చున్నది మనసు. ఈ జన్మలో పుట్టినప్పటి నుంచి కూడా ఏం గ్రహించి కూర్చున్నది? ఏది మన చుట్టుముట్టు వాతావరణం ఉన్నదో, ఏ వాతావరణం లోపల మన తల్లిదండ్రులు బ్రతుకుతూ ఉన్నారో, ఏ వాతావరణం లోపల సమాజం బ్రతుకుతూ ఉందో ఆ వాతావరణమే గ్రహించి కూర్చుంటుంది మనసు. మళ్ళీ ఏమీ లేదు. కాబట్టి కష్టమైన ఎందుకంటే అది తొలగిపోవాలి, తత్వజ్ఞానం నిండిపోవాలి. అప్పుడు కానీ అది నిగ్రహించబడేట లెక్క. కష్టమే. మరియు మనసు చంచలమైనది. నీ ఇక్కడ గురువు ఎంతో సూక్ష్మాలన్నీ గ్రహించి శిష్యునికి చెప్పాలని అనుకుంటున్నప్పటికైనా కానీ చంచలమైనది. అది ఇంటికైనా పోతుంది, ఎక్కడైనా పోతుంది. ఈ ఆలోచన వస్తుంది, అస్సలే అర్థం కానటువంటి ఆలోచనలు మనసు రావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి నాయన ఇలాంటి సంశయం లేదు. మనసు యొక్క పరిస్థితి ఇట్లాగే ఉంది. అది నిలబడితే మిగిలింది దైవమే. చలిస్తే జీవుడు, నిలిస్తే దేవుడు, అంతే. ఇక దేవుని వేగ పట్టుకోవాల్సిన అవసరం లేదు. నీ ఆమూల నఖశిఖ పర్యంతం సర్వము ప్రతీది దివ్యంగా ఉన్నది నీ శరీరం లోపల అని శాస్త్రాలు చెప్తా ఉన్నప్పటికైనా కానీ వంట పట్టడం లేదు, ఎలాంటి సంశయం లేదు అని చెప్తున్నాడు. అయినను అభ్యాసం చేతను వైరాగ్యం చేతను నిగ్రహింపబడగలేదు. ప్రతిదానికి అభ్యాసం అయి తీరాలి. ఒక 10th ఎగ్జామ్ రాయాలంటే బాగా అభ్యాసం చేయాల్సి వస్తుంది. ఏ ప్రశ్నలు వస్తాయో, ఏం సమాధానం ఇవ్వాలనేది బాగా చూడవలసి వస్తుంది అన్నట్టు. దానికి అభ్యాసం అంటారు. ఏ పని కానీ ప్రపంచం లోపల అభ్యాసం లేకుండా జరగదు. అది వృత్తి ఏదే కానీ, పని ఏదే కానీ, ఏదైనా కానీ అభ్యాసం కావాలి. కానీ విచిత్రమైనటువంటి మైండ్ ఏమున్నది మనిషిదంటే, అంటే మనిషి యొక్క ఆలోచన విధానం ఎట్లా అంటే, ఏ ఒక్కటి అభ్యాసము చేయకుండా వస్తుంది అని మనిషి అనుకోడు. ఒక డ్రైవర్ ఉన్నాడు, ఇంకా లైసెన్స్ రాలే, నేను డ్రైవింగ్ ఉంటే నీకు అభ్యాసం ప్రాక్టీస్ ఆడుంది అన్నాడు. ప్రాక్టీస్, అభ్యాసం అంటే ప్రాక్టీస్. ఒక పని మనిషి మన ఇంటికి వస్తుంది అంటే ఆ పనిలో ఆమెకు అభ్యాసం ఉందా లేదా అడుగుతాం మనం. ఇంత మూలు ఎక్కడ చేసినామంటాం. వాహనం నడిపేవానికి ప్రాక్టీస్ కావాలి, పని చేసేటువంటి వాళ్ళకి ప్రాక్టీస్ కావాలి, వ్యవసాయ కూలీలకు కూడా అభ్యాసం కావాలి. కలుపులు తీయాలంటే కూడా కొత్తగా వచ్చి ఏం చేయలేరు అన్నట్టు. ప్రపంచం లోపల
ప్రతి మనిషి ప్రతి దానికి అభ్యాసం కానేవాలే అంటున్నాడు అన్నట్టు. ఎవరికి దాని అభ్యాసం లేదో వాళ్ళ పనిని సమర్థవంతంగా నిర్వర్తించలేరు. అట్లాగే మనస్సుకు అభ్యాసం అయితే, ఏం అభ్యాసం కావాలి? జపం చేస్తే చాలా మంచిదని చెప్పేశారు. అయితే చెప్పినంత మాత్రాన అభ్యాసం చేస్తున్నావా? ప్రతినిత్యం యోగా చేస్తే చాలా మంచిది ఆరోగ్యం కొంటున్నాం, విన్నాము, తెలుసుకున్నాము, అభ్యాసం చేస్తున్నామా? ప్రత్యేకంగా అయితే యోగాకు ప్రతిరోజు అభ్యాసం కావాలి, పూజకు ప్రతిరోజు అభ్యాసం కావాలి, జపానికి ప్రతిరోజు అభ్యాసం కావాలి, సత్సంగానికి ప్రతిరోజు అభ్యాసం కావాలి. చేస్తున్నామా? ప్రపంచ విషయాలన్నిటికీ అభ్యాసం చేస్తున్నాం. ఈరోజు నైట్ డ్యూటీ ఉంది అంటే దానికి అభ్యాసం అయిపోతుంది. ఆ నైట్ డ్యూటీలో ఏం చేయాలి, ఎట్లుండాలి, నిద్రపోవాలి, తినడం ఎప్పుడు, అన్నీ అభ్యాసం అయిపోతుంది. మాటికి అభ్యాసం చేస్తేనే గ్రూప్ 1కు సెలెక్ట్ అయిపోతున్నారు. చెప్పలేం మనం. కాబట్టి ఇక్కడ ఏంటిదంటే అభ్యాసము చేత వైరాగ్యం చేతను నిగ్రహింపబడగలదు. ఏ దాని గురించి నువ్వు అభ్యాసం చేస్తావో ఆ అభ్యాస మార్గం లోపల వైరాగ్యం తప్పకుండా వస్తుంది. ఎట్లా వస్తాయని ఒక ఉదాహరణ మాట్లాడితే, చాలా స్వీట్స్ తినే అలవాటు ఉన్నది మనిషికి. ఒక మనిషికి కర్మగాలి షుగర్ వచ్చింది, ఇంకొకరికి ఇది కానీ షుగర్ వచ్చింది. ఎంతే తన బాల్యం నుంచి షుగర్ బాగా తిన్న అలవాటు ఉంది ఆ మనిషికి. ఏవైనా చక్కెర పదార్థాలు, స్వీట్స్ ఎక్కువ తింటాడు అన్నాడు. అనుకోకుండా షుగర్ వచ్చేసింది. అయ్యా నువ్వు ముట్టుకోవద్దు, షుగర్ బ్రతకాలనుకుంటాను డాక్టర్ చెప్పేశాడు. ఎట్లా చేయాలో ఒకరోజు మానుకోలేడు. మెల్లగా డైలీ తినకుండా 2 రోజులకు ఒకసారి తినడం, అలా కొన్ని రోజులు అభ్యాసం ఇది. అట్లా కాకుండా వారంకు 2 సార్లు, ఇదంతా అభ్యాసం అన్నట్టు. ఈ అభ్యాసం చేస్తూ పోతే ఏమైపోతుంది, ఆటోమేటిక్ దాని మీద దూరం అయిపోతుంది నీకు. అది అభ్యాసంలో ఎంత గొప్ప బలం ఉన్నదంటే, ఈ రకంగా స్వీట్స్కు అంటే తీపి వస్తువులకు అవి లేకుండా ఉండలేనటువంటి వాడు కొంతకాలం ప్రాణభయంతో బాగా దాన్ని దూరం పెట్టేటువంటి అభ్యాసం నువ్వు చేసినావు అనుకో, ఆ తర్వాత ఎవరైనా స్వీట్స్ తెస్తే వైరాగ్యం వస్తుంది దాని విషయం లోపల. ఆ జిహ్వ కూడా తిరస్కరిస్తుంది, పోని అంటది అన్నట్టు. ఇంద్రియాలు తిరస్కరిస్తాయి, అంటే మనసు కూడా తిరస్కరిస్తుంది. వచ్చి పడ్డదేమన్నా చాలా కష్టపడ్డం బట్టి కొంచెం. అప్పుడు ఏముంది స్వీట్ లోపల, అభ్యాసం ఎంత గొప్ప పవర్ తెస్తుందంటే ఏముంది, నాలుక దాటిందంటే మట్టికి అంతే విలువ ఉన్నది, మనం తినే స్వీట్స్కి అంతే విలువ ఉన్నది. నాలుక దాటితే ఇంకేమున్నది మొత్తం మీద. క్షణకాలం పాటు నాలుక మీద రసాస్వాదన, ఒక రుచి యొక్క ఆస్వాదన కలిగిస్తుంది. ఓకే, అంతే తప్ప మళ్ళీ ఏం లేదు. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే దాంతో ఏముంది అనేటువంటి వైరాగ్యం రావడానికి అవకాశం ఉన్నది అన్నట్టు. ఏదైనా కానీ బీపీ, ఉప్పు ఎక్కువ తినొద్దు ఆయన మొత్తం మీద అని చెప్పేంతవరకు ఆ మనిషి తెలియదు. బాగా ఉప్పు తింటా ఉన్నాడు. ఒకసారి డాక్టర్ చెప్పేసాడు, ఉప్పు తింటే నీకు బతకడం కష్టం అని చెప్పేసి. ఒక్కరోజు మానలేడు. ఒక్కరోజు మానితే కూడా ఇంకొక రకంగా పర్యవసానం చాలా చెడుగా ఉంటుంది దాన్ని. కాబట్టి ఉప్పుని ఎట్లా మానాలి, కొంచెం మానేసిన తర్వాత అదే వ్యక్తి వాళ్ళ సొంత బిడ్డ ఇంటికి పోయినప్పటికైనా కానీ ఆ ఉప్పు పదార్థాలు ఏవైతే ఉన్నాయో కదా పక్కకు పెట్టేస్తాడు. వైరాగ్యం అంటారు దానికి. పక్కకు నెట్టేస్తాడు. అంటే అభ్యాసం చేసిన తర్వాత ఏది వద్దు అని నువ్వు అభ్యాసం చేసినావు దాని విషయంలో వైరాగ్యం వచ్చేస్తుంది. మద్యం కానీ ఏంటిది ధూమ్రపానము, సిగరెట్లు, బిడీలు తాగడం కానీ, జర్దా పాన్లు తినడం కానీ
ఇవన్నీ బాగా గ్రహించి కూర్చున్నాం కాబట్టి నిగ్రహించాలి. అట్లాగే ఇక్కడ కూడా ఏమైంది, మరియు చంచలమైనదే ఇట ఎలాంటి సంశయం లేదు, అయినను అభ్యాసము చేతను వైరాగ్యం చేతను అది నిగ్రహింపబడగలదు. చెప్పేసిండు కదా. ఇంకొక క్లూ ఇస్తున్నాడు అన్నట్టు. అసంయత ఆత్మనాయోగో దుష్ప్రాప ఇతిమే మతి వశ్యాత్మ నాతు యతత శక్యోవాప్తు ముపాయత. ఇదిగా ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి. నిగ్రహింపబడని మనస్సు గలవాని చేత మనసు గ్రహించింది తొలగింపజేసి నిగ్రహం లోపలికి ఎప్పుడైతే నువ్వు తీసుకురాజాలవో, ఏకాగ్రతకి ఎప్పుడు తీసుకురాజాలవో, ఇటువంటి దానికి ఏం కూడా నువ్వు చేయలేదనుకోండి, మొత్తం మీద మనస్సు గలవాని చేత యోగము పొందశక్యము కానిదని నా అభిప్రాయము. నీకు మనసును నిలిపే శక్తి లేదు. మనసు యొక్క ఉత్పాతాలు ఏదైతే భరిస్తూనే ఉన్నావు, ఇట్లా హరిషడ్ వర్గాలకు లోన్ అవుతూనే పోతున్నావు, నిలకడ లేదు మనసుకు. అటువంటి వాళ్ళకు యోగము పొందశక్యం కానీ అంటే పరమాత్మ సాక్షాత్కారం అనేటువంటిది వాళ్ళు పొందడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయము. పరమాత్మ అనుభవం వాళ్ళకు కలగదు, పొందశక్యం అనేది ఇంపాసిబుల్ అని నా అభిప్రాయమని స్వయంగా జగద్గురు అనే కృష్ణుడే అంటున్నాడు అన్నట్టు. కాబట్టి మన కర్తవ్యం ఏమిటిది? ఎట్లా విషయ చింతను అభ్యాసం చేసుకొని కూకున్నామో అట్లాగే జ్ఞానాన్ని కూడా అభ్యాసం చేయాలి. విషయ చింత ఒక చీకటి అయిపోతే జ్ఞానము సూర్యోదయం అన్నట్టు. ఈ ఈ ప్రకాశం కనుక సోకిందంటే చీకటి తొలగిపోయినట్టు. మనకు ఏదేదో గ్రహించి కూర్చున్నటువంటి మనసుకు నిగ్రహం అలవడితే ఏమైపోతుంది? అవన్నీ దూరం అయిపోతాయి. అట్లా దూరం చేసుకుంటే ఆ భ్రాంతులన్నీ సమసిపోతేనే బ్రహ్మం అనేటువంటిది పట్టబయలైపోతుంది అని నా అభిప్రాయం. కృష్ణుడు అట్లా తన అభిప్రాయం. స్వాధీనమైన మనస్సు కలిగి ఫస్ట్ కొంచెం శనైశనై రూపరమే అన్నట్ల స్వాధీనమైన మనస్సు కలిగి ప్రయత్నించు వాని చేతనో ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఉపాయం చేది పొందశక్యమై ఉన్నది. ఎంత చక్కని మాట ఉన్నది. ప్రపంచ వ్యవహారాల లోపల కామోపభోగాలు పురుషార్థమని వెనక్కబడి మనం ఏమైతే చేస్తూ ఉన్నామో అది మనకి ఎవ్వరూ నేర్పలేదు. ఏం చేస్తే ఎట్లా డబ్బు సమకూరుతుంది, ఏం చేస్తే ఎట్లా పేరు ప్రతిష్టలు వస్తాయి, ఏం చేస్తే ఏమైపోతుంది, ఇది మనకు ఎవరు నేర్పే అవసరం లేకుండా దాని అభ్యాసం లోపల ఉన్నాం. మనం అభ్యాసం లోపల ఉన్నాం కాబట్టి అవన్నీ మనకు అందుబాటు లోపలికి వస్తున్నాయి. పొరపాటున కూడా మనిషి ప్రపంచం లోపల ఎట్లయితే ఏదైనా క్రమంగా చేస్తే కానీ అది మనం పొందగలుగుతాము, చేయకపోతే పొందలేము అనేది ఎట్లా కాంక్రీట్గా తెలుసో ఇప్పుడు భక్తి మార్గం గాలికే వస్తుంది. ప్రపంచ సాధనకే అభ్యాసం కావాలి, పరమార్థ సాధనకు అభ్యాసం అవసరం లేదా? ఖచ్చితంగా దాన్ని కూడా అభ్యాసం కానివ్వాలి. అట్లా నువ్వు ప్రయత్నం కనుక చేసినట్లయితే మెల్లగా ప్రయత్నంగా చేసినట్లయితే జ్ఞానం యొక్క బలం ఎప్పుడైతే పెరిగిపోతుందో ఆ జ్ఞానం అనే ఉపాయం చేతనే ఏంటిది ఆ యోగము, ఆ పరమాత్మ సాక్షాత్కారము పొందశక్యమై ఉన్నది అని చెప్పేసి మనకు ఈ శ్లోకాల లోపల చెప్పబడ్డాయి. చాలా కీలకమైనటువంటి శ్లోకాలు. కావాలంటే ఇంకొకసారి కూడా పెట్టవచ్చు మనము. ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.